ఆయన మాటల్లో కంగారు, గొంతులో కోపం ఏమై ఉంటుంది? స్వామి, ఉన్న సమస్యలు చాలు. వాటి నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తున్నాను. కొత్త సమస్యలు తెచ్చిపెట్టకు. జానకిలా ఉందే. దీన్ని కొంచెం గెలిగితే వైదేహి విషయాలు ఏమన్నా చెప్తుందేమో చూడాలి. ఏమ్మా జానకి, బావున్నావా? నానమ్మ, మీరా? ఆ, ఈ ఇంట్లో అంతా బావున్నారమ్మా? బాగున్నారు నానమ్మ. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? మా ఇంటి సంగతులు ఎందుకు అడుగుతావులేమ్మా? ఉండేది కదా ఆ ముదనష్టపది వైదేహి. అది ఉన్నప్పుడొక తంట, పోయాక ఒక తంట. ఇంట్లో మనశ్శాంతే లేదనుకో. నా మీద ఏడుపు పోవడం లేదేంటి ముసల్దాన నీకు? ఎప్పుడు చూసినా వైదేహిని తిడుతూనే ఉంటారు. మీకు వైదేహి అంటే ఎందుకు పడుతున్నానమ్మా? ఎందుకా? అది ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగుపెట్టిందో గాని అప్పటినుంచి అన్నీ దరిద్రాలే. నా కొడుకు సగం సంపాదన దానికే పోయేది. పోని ఎవన్నో పెళ్లి చేసుకుని ఎటో పోతుందనుకుంటే నా మనవరాలి మొగుణ్ణి లాగేసుకుంది. ఎవరి మొగుణ్ణి ఎవరు లాక్కున్నారే ముసల్దానా? ఇంకా చాలు నానమ్మా, ఆయాసం వస్తుంది. ఎంత తిట్టినా నా కోపం చల్లారదే. మమ్మల్ని అంత ఏడిపించింది కాబట్టే మొగుడికి దూరమై ఏ చెట్టో పుట్టో పట్టుకుని తిరుగుతోంది. సర్లే, ఇప్పుడే వచ్చినట్టున్నావుగా, దండం పెట్టుకుని వెళ్ళమ్మా. అమ్మో, హారం దాని దగ్గరుంది. ఏయ్, ఈ హారం ఎక్కడిది నీకు? మ్యాగీ అక్క చెప్పింది కదా, మర్చిపోయాను. అడిగేది నిన్నే. ఈ హారం ఎక్కడిది నీకు? అది మా బావిచ్చాడు. బావిచ్చాడా? మొన్నే మీ బావు కోసం మా ఇంటికొచ్చి దొంగిలించుకుపోయావా దొంగ? నానమ్మా, దొంగ గింగ అనొద్దు. మా బావిచ్చాడని చెప్తున్నాను కదా. అయితే మీ బావే దొంగ? నా ఇంటికొచ్చి నా హారం కొట్టేసి బావిచ్చాడని బుకాయిస్తావా? తీయవే హారం, తీయవే. నానమ్మా, తీయవే. వదులు. ఆగా. ఈ హారం నిజంగా నాదే, మా బావిచ్చింది. ఏంటే ఇచ్చేది? ఏ ఇటివో. ఏంటి మీరంతా చూస్తున్నారు? పండి వెళ్ళండి. మళ్ళీ హారం అని అన్నావంటే హారతి బిళ్ళ వెలిగించి నోట్లో వేస్తా. వదిలో, పోవే పో. నానమ్మ, నా మాట వినండి. ఈ హారం నాది. ఏంటే నానమ్మ? నానమ్మ, ఏ పక్క నుంచి వరుసలు కలుపుతున్నావే? వాతలు పెడతా ఏమనుకుంటున్నావో? స్వామి, నిన్ను మొక్కుకున్నానో లేదో నా హారం నా చేతికొచ్చేలా చేసావు. నీ మొక్కు తీర్చుకుంటా స్వామి, తీర్చుకుంటా స్వామి. ఇది నాదే నానమ్మ. తీర్చుకుంటా. నా హారం ఇచ్చి ఏంటే నీకు ఇచ్చేది? పో అవతలికి. ఏయ్, వదలవే. నాది. నీ అవతలికి. పోవే. చెప్పేది విను. ఆగు. దొరికావే. ఈ రోజు నా చేతిలో చచ్చావే నువ్వు. రై పట్టుకోండ్రా, రై పట్టుకోండ్రా. అన్నా, కొంచెం త్వరగా పోనివ్వండి.
స్రవంతికి ఇలా జరుగుతుంది అనుకోలేదు చెంచల. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు నీ సారీలు అవసరం లేదు మినిస్టర్ గారు. నా కూతురు నాకు కావాలి. మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు చెంచల, తప్పకుండా తెలుసుకుంటారు. దశరథ రామయ్య ఎక్కడ దాచినా తెచ్చే పూచి నాది. ఆ దశరథ రామయ్య అంత చూడాలి. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ దొరికినా చాలు వాణ్ణి పట్టి ఆడించడానికి. ఒక అవకాశం అయితే ఉంది. హ, ఏంటో చెప్పు మినిస్టర్. వైదేహి బ్రతికే ఉంది. ఏం మాట్లాడుతున్నారు? వైదేహిని నా కూతురు ఎప్పుడో చంపేసింది అని మీరనుకుంటున్నారు, కానీ వైదేహి బ్రతికే ఉంది. ఎవరు చెప్పారు? ఆధారం ఏంటి? ఉంది. దశరథ రామయ్య గారింట్లో మన పెంపుడు కుక్కుంది కదా, వాలి, వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. వైదేహిని పెంచిన తండ్రి జానకి రామయ్య ఫోన్లో వైదేహితో మాట్లాడడం వాలి విన్నాడట. అవునా? అవును చెంచల. జానకి రామయ్య వైదేహి బతికే ఉందని చెప్తే ఎవ్వరూ నమ్మలేదట. కానీ ఈ వాలికి అనుమానం వచ్చి ఫాలో అయితే వైదేహిని కలవలేదు, కానీ ఫోన్లో మాట్లాడడం విన్నాడట. అయితే జానకి రామయ్యని 4 తగిలిస్తే చెప్తాడు కదా. ప్రాణం పోయినా చెప్పడం. పైగా పని చేస్తే వైదేహి జాగ్రత్త పడుతుంది. అది బ్రతికే ఉందన్నా ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు మినిస్టర్ గారు. వైదేహి ఎక్కడుందో తెలుసుకుని దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే దశరథ రామయ్యని ఆడుకోవచ్చు. అంతకంటే ముందు దశరథ రామయ్యకి బహుమతి పంపించాలి. ఆ జానకిని చంపి దాని శవాన్ని బహుమతిగా పంపిస్తా. ఆ కార్ని ఫాలో చేయండి. వామ్మో, మల్లెపూలు ఏంటత్తయ్యా ఎంత ఇంట్రెస్టింగ్ గా మాల కడుతున్నారు? నా కోసమేనా? ఇవి నా చిన్న కోడలు కోసం. చిన్న కోడలా? వైదేహి ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడింది అత్తయ్యా? వైదేహి కంటావేంటి? ఆ వైదేహి ప్రస్తావనే వద్దన్నాను కదా. నా చిన్న కోడలు, నా మేనకోడలు జానకి. నిన్నటి వరకు జానకి మొహం అంటే పడదు, ఈ రోజు మేనకోడలు కోడలు కూడా అయిపోయిందా? అదేంటత్తయ్య, అదంతా ఆ జానకే నా మేనకోళ్ళని తెలియనప్పటి సంగతి. ఇప్పుడు తెలుసుకున్నాను కదా. ఇంకెందుకు కోపం ఉంటుంది? అయినా మీకు తెలియందా అత్తయ్య, నాకు మేనకోడలే కావాలి. మళ్ళీ అదే పాట పాడుతున్నావా? ఎప్పటినుంచో అత్తయ్యకి ఉన్న కోరిక అదే బామ్మగారు. మేనకోడల్ని కోడలు చేసుకోవాలి, అందులో తప్పే ఉంది. తప్పేంటా? మరి వైదేహి సంగతేంటి? సరిపోయింది. మీరు అదే మాట మీద ఉన్నారు, అత్తయ్య గారు అదే పాట పాడుతున్నారు. జానకంటే మీకు ఇష్టమే కదా అత్తయ్య, ఇంకా వైదేహి అంటారేంటి? జానకి ఇష్టమే, నా మనవరాలిగా. కాని దేవాంశ్ భార్యగా, ఈ ఇంటి కోడలిగా వైదేహినే. అది మారుస్తానంటే ఎలా? ఎప్పటికీ వైదేహే కోడలు. స్రవంతి విషయంలో పెళ్లి పెళ్లి అని దేవాంశుని బాగా విసిగించావు. ఇప్పుడు జానకి విషయంలో కూడా అదే చేయకు.
అది చాలు నా ఆశలు ఆలోచనలు నాశనం చేయడానికి. ఎప్పుడు చూసినా వైదేహి వైదేహి వైదేహి. ఈ వైదేహి పిచ్చంటో అర్థం కావడం లేదు నాకు. అసలు ఆ వైదేహి ఉందో లేదో తెలీదు. ఉన్నా ఒక అనాథ ఈ వంశానికి వారసునివ్వటం నాకిష్టం లేదు. అందుకే నా మేనకోడలతో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఎవ్వరూ అర్థం చేసుకోరేంటి? అత్తయ్య, కంగారు పడకండి. దేవాంశ్ వద్దంటే పెళ్లి జరగదు గాని బామ్మగారు వద్దంటే జరగకుండా ఉంటుందా? దేవాంశ్ ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా ఒప్పుకుంటాడత్తయ్య. ఆ స్రవంతి మొహం అస్సలు నచ్చేది కాదు. అందుకే పెళ్లి ఒప్పుకోలేదు. ఇప్పుడు జానకితో ఎంత క్లోజ్ గా ఉంటున్నారో చూసారా? కావాలంటే పెళ్లి ప్రస్తావన తీసుకురండి, తప్పకుండా ఒప్పుకుంటాడు. నీ నోటి చలవ వల్ల వాడు పెళ్లికి ఒప్పుకుంటే చాలమ్మా. ఇదిగో తీసుకోమ్మా, తీసుకో. జానకి కోసం అన్నారు? జానకి నా కోడలవుతుందన్నావు కదా. అవ్వాలత్తయ్యా. అప్పుడే దేవాంష్కి రాజ్యాధిపతి అయ్యే హక్కు పోతుంది, బాలీకి హక్కు వస్తుంది. నాకు నా కోడలు కావాలి. ఈ ఇంట్లో దీపం వెలిగించాలి. ఏ ఆగో, ఏయ్! ఆగో! పట్టుకోరా దాన్ని. వైదేహి ఎక్కడా? వైదేహి, వైదేహి ఎక్కడున్నావు? వైదేహి నిన్నే. జానకి, జానకి ఎక్కడున్నావు? జానకి, రావే. ఎన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతావే?
ఎవడు కాపాడతాడు ఇప్పుడు నిన్ను? నన్నతులు మీకు దండం పెడతాను. మీకేమైనా డబ్బులు కావాలంటే అడగండి, వదిలేయండి. నిన్న బావకి చాలా చెప్పుకోవాలి. నేను అన్ని విషయాలు చెప్పుకున్నాక నన్ను చంపేయండి. ప్లీజ్ 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 నన్ను చంపేయద్దు, వదిలేయండి. హ్యాపీ డెత్ డే, హ్యాపీ డెత్ యానివర్సరీ. వైపు కోపంగా వస్తున్నారు, నన్ను కోపంగా చూస్తున్నారు. బావా వద్దు, బావా నేను చేయకండి ప్లీజ్, వద్దు బావా. బావా 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 జానకి నువ్వు వెనకెళ్ళు. బావా Oh